వెల్కమ్ టు చట్టం టీవీ. ప్రస్తుతం మనం నిజామాబాద్ లోని ఎస్ఎస్ బాలాజీ హాస్పిటల్లో ఉన్న మనతో పాటు ఇందిరా చౌహాన్ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా మీకు యానివర్సరీ శుభాకాంక్షలు. ఏంటంటే 13 years అవుతుంది కదా ఎస్ఎస్ బాలాజీ హాస్పిటల్ స్టార్ట్ చేసి. ఎలా అనిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. మేము హాస్పిటల్ 2014లో ఎస్ఎస్ బాలాజీ హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. సో 12 సంవత్సరాలు పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ సంవత్సరాలన్నీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు మా శ్రేయోభిలాషులకు, మా కుటుంబ సభ్యులకి మరియు ముఖ్యంగా నా పేషెంట్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. సో వాళ్ళు లేనిదే ఈ స్థితికి మేము రాలేకపోయేటోళ్ళం. ఈరోజు మనం 12 సంవత్సరాలు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లేకుండా 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది రెస్పాన్స్? ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్ 2012లో మనము జనరల్ అండ్ లాప్రోస్కోపీ విత్ ఆబ్స్టిట్రిషన్ అండ్ గైనకాలజీ సేవలతో ప్రారంభించాము. ఇప్పుడు కూడా మనం అదే సేవలు, దాంతో పాటు మన దగ్గర ఆంకో సర్జరీస్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ సర్జరీలు, పీడియాట్రిక్ సర్జరీస్, యూరాలజీ సేవలు, జనరల్ ఫిజిషియన్ సేవలను కూడా అందిస్తున్నాము. సో ముఖ్యంగా లాప్రోస్కోపీ మన దగ్గర హైలీ అడ్వాన్స్డ్ 4K లాప్రోస్కోపీ ఇమేజింగ్ సిస్టమ్ ఉంది మన దగ్గర ఎస్ఎస్ బాలాజీలో. లాప్రోస్కోపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్కి సర్జరీ అప్పుడు కోత లేకుండా, చాలా కుట్లు లేకుండా, మినిమల్గా మనము ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం వీటిని. సో వీటి వల్ల పేషెంట్ కి చాలా లాభం అన్నమాట. అంటే కోత, ఎక్కువ కుట్లు లేకుండా, నొప్పి లేకుండా, బ్లీడింగ్ లేకుండా, కాంప్లికేషన్స్ అనేటివి ఏవి రాకుండా వాళ్ళకి తొందరగా రికవరీ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. సో 4K లాప్రోస్కోపీ సిస్టమ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అంటే మీరు లాప్రోస్కోపీ గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి కూడా సందేహం ఏముంటుందంటే, పిల్లలైన తర్వాత కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గా చేయించుకుంటారు. అంటే చేత్తో చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ అయితే సక్సెస్ గా ఉంటుంది, ఇలా లాప్రోస్కోపీతో చేసిన స్కానింగ్ ఫెయిల్ అవుతుందని చాలా మందికి అపోహ ఉంది. దాని గురించి ఏమంటారు? చాలా 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 చక్కటి ప్రశ్న మీరు అడిగింది. అందరు పేషెంట్స్ కూడా నాకు వచ్చి ఫస్ట్ అడిగేది ఇదే, మేడం లాప్రోస్కోపీ వద్దు, నాకు చేత ఆపరేషన్ కావాలి అంటారు. కానీ నేను వాళ్ళకి గట్టిగా కౌన్సిలింగ్ చేస్తాను. లాప్రోస్కోపీ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయి? ఫస్ట్ అంటే మనం ఫస్ట్ కోత పెట్టాము ఎప్పుడు కూడా. లాప్రోస్కోపీలో చాలా చిన్న మైనర్ ఇన్సిషన్ తోటే మనం చేసేస్తాం అనమాట. సో దీనివల్ల మీకు ఫెయిల్యూర్ రేట్ అనేది లాప్రోస్కోపీలోనే ఉంటుంది, ఓపెన్లో ఉండదు అనేది ఉండదు. ఓపెన్ సర్జరీలో కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లాప్రోస్కోపీలో కూడా ఉంటాయి. అది less than 1% ఛాన్స్, less than 1%, లక్షలో 1 మందికి కావచ్చేమో అది. అంతేకాని లాప్రోస్కోపీ వల్లనే అవుతుంది అనేది కాదు. ఎందుకంటే సర్జికల్ టెక్నిక్ ఒకటే, సర్జరీ లోపల చేసే విధానం ఒకటి. ఓన్లీ మనం రూట్ అంటే మనం అప్రోచ్ అయ్యే రూట్ వేరనమాట. కోత లేకుండా మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తే పేషెంట్ కి చాలా అడ్వాంటేజ్. తను within 24 hours లో డే కేర్ సర్జరీ లాగా కూడా డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో లాప్రోస్కోపీ ఇస్ బెస్ట్. అదే విధంగా చాలా మందికి కూడా ఏంటంటే, ఆల్రెడీ పిల్లలైన తర్వాత మళ్ళీ ఇద్దరు అయిన తర్వాత ఇంకొకరు ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు కనొచ్చా? ట్యూబల్ రీకనలైజేషన్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అది కూడా మనం లాప్రోస్కోపీలో చేసుకోవచ్చు. ట్యూబల్ రీకనలైజేషన్ చేసుకొని దాని తర్వాత మీరు డాక్టర్ సలహా మేరకు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తే కూడా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని ఏళ్ల తరబడి నుంచి కూడా పిల్లలు కాని వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకి అంటే తొందరగా పిల్లలు కాకుండా ఉండడానికి కారణాలు ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు మనం చూసిన ఫుడ్ విషయంలో కావచ్చు అట్లా. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఇదే, పిల్లలు కలగకపోవడం అనేది కూడా ఇప్పుడు మెయిన్ సమస్యగా మారుతుంది. ఇండియాలో కూడా ఇది చాలా రైజ్ అవుతున్న ప్రాబ్లమ్. సో మెయిన్గా మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మనకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రీజన్స్. స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్. ఇప్పుడు ఇప్పుడు ఒక మెనార్కి కూడా తొందరనే అటెండ్ అవుతున్నారు అమ్మాయిలు. సో అందరికీ PCOS అనేది చూస్తున్నాము. సో స్కూళ్ళల్లో కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ పెంచి పిల్లలకి ఫుడ్ మీద కూడా అవగాహన ఇచ్చి, సో స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని ఫోన్స్ని కూడా అవాయిడ్ చేపించి, ఈ మూలం అంటే వీటికి కారణాలు ఇవి. వీటిని మనం ఫస్ట్ నుంచే కొద్దిగా అవాయిడ్ చేస్తే ఆ ప్రాబ్లంకి మనం వెళ్ళాము. అది సో లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, స్ట్రెస్
వీటన్నిటిని కూడా మనము కరెక్ట్గా పాటిస్తే దాన్ని అధిగమించవచ్చు మనం. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కావచ్చు, అంటే గర్భిణీ స్త్రీలు కావచ్చు, అంటే సీజనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సీజనల్గా ఇప్పుడు సమ్మర్లో హైడ్రేషన్ మెయింటైన్ చేయమంటాం. ఇప్పుడు మెయిన్ రెయినీ సీజన్లో మనం ఎక్కువ వైరల్ ఫీవర్స్, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కామన్గా చూస్తాం అనమాట. సో ఈ కామన్ ఫ్లూస్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉండాలంటే మనం ఇంట్లో వండుకున్న ఫుడ్డే తీసుకోవడం, వాటర్ కూడా కొద్దిగా మంచి మనము కాచి చల్లార్చుకొని తీసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు, ఎక్కువ స్పైసీ ఆయిలీ మసాలాస్ వాడకపోవడము, ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీలు కానీ కామన్ పీపుల్ కూడా తీసుకోవడం మంచిది. ఇక్కడ ఆల్రెడీ లాప్రోస్కోపీ ఉంది అని చెప్పారు. అసలు ఈ లాప్రోస్కోపీ ఏంటి, ఏ సర్జరీస్ చేస్తారు ఇక్కడ? సో ఇంతకు ముందు కూడా చెప్పాను, లాప్రోస్కోపీ అంటే మనము పేషెంట్ పొట్ట మీద పెద్ద కోత లేకుండా చాలా చిన్న ఇన్సిషన్స్ తోటి చేస్తాము. సో దీనివల్ల పేషెంట్ అడ్వాంటేజ్ అంటే కోత ఉండదు, కుట్ల నొప్పి ఉండదు, ఇన్ఫెక్షన్స్ ఉండవు, రికవరీ తొందరగా ఉంటుంది. సో మన దగ్గర జనరల్ సర్జరీ అండ్ గైనీ అంటే స్త్రీల సంబంధిత లాప్రోస్కోపీ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో జనరల్ సర్జరీలో వీలైతే హర్నియాస్, మళ్ళీ లాప్రోస్కోపీ మన దగ్గర అయితే హిస్టెక్టమీస్ అవుతాయి, లేదా ఏమైనా ఓవేరియన్ సిస్ట్ అంటాం వాటిని కూడా, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్కి, వాటన్నిటిని కూడా మనం లాప్రోస్కోపీలోనే చేసుకోవచ్చు. పాతకాలంలో అంటే ఈ సేవలు అందుబాటులో లేకపోతుండే కాబట్టి ప్రతి ఏదైనా చిన్న ఆపరేషన్కి కూడా కోత పెట్టి సర్జరీస్ చేసే విధానం ఉంటుండే. బట్ ఇప్పుడు అంతా కూడా లాప్రోస్కోపీ పోయి రోబోటిక్స్ కూడా వచ్చేసింది కాబట్టి లాప్రోస్కోపీ సేవలు మన దగ్గర జనరల్ సర్జరీ ప్లస్ గైనీ లాప్రోస్కోపీ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఈనాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి చట్టం టీవీ. కెమెరా పర్సన్ సతీష్తో రచిత.